హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రాజా. సో ఇవాళ మనం రివ్యూ అయ్యే మూవీ మోగ్లీ, స్టారింగ్ రోషన్ కనకాల అండ్ సాక్షి ఇన్ ద లీడ్ రోల్స్. సో ఈ మూవీకి నేను థియేటర్కి వెళ్ళడానికి కారణం ఒకే ఒక రీజన్, డైరెక్టర్ సందీప్ రాజ్ గారు. ఆయన ప్రీవియస్ మూవీ ఆయన కలర్ ఫోటో నాకు చాలా ఇష్టం. అసలు అది వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీలో ఒకటి, నాకు ఎప్పుడూ చాలా ఇష్టం. సో 5 years తర్వాత ఆయన వస్తున్నారంటే ఒక మంచి ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను థియేటర్కి. నేను ట్రైలర్ కూడా చూడలేదు. సో మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే యావరేజ్, ఒక్కసారి చూడొచ్చు అన్నట్టు అయితే అనిపించింది. అంటే సినిమాలో మంచి మంచి సీన్స్ ఉన్నాయి, కొన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ కనెక్టివిటీ లేదనమాట. అంటే ఆ లవ్ స్టోరీకి మనం అంత కనెక్ట్ అవ్వం అనమాట. అంటే క్యారెక్టర్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా మనం అంత ఫీల్ అవ్వం. అదేదో స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది కానీ అంత ఫీల్ అవ్వలేదు. కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. సో అందుకే వన్ టైం వాచబుల్ అనిపించింది. సో ఫస్ట్ పాజిటివ్స్లోకి వచ్చేద్దాం. నాకు సినిమాలో మెయిన్గా చాలా నచ్చింది, ఇంటర్వెల్ అయ్యాక సెకండ్ హాఫ్లో ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఒక 10 to 15 minutes ఉంటుంది అనుకుంటా. ఆ సీన్ చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏమేమి అవ్వబోతుందని. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్యూ యాక్షన్ సీన్స్ బాగుంటాయి, అలాగే విలనిజం సీన్స్ బాగుంటాయి. అండ్ నాకు ఈ మూవీలో మెయిన్గా నచ్చింది కర్మ కాన్సెప్ట్ని బాగా యూజ్ చేసుకున్నారు. అంటే మనం ఏదైనా చెడు చేస్తే అది కర్మ రూపంలో మనకు తిరిగి చెడుగానే వస్తుంది అనే పాయింట్ని బాగా చూపించారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాలో కొన్ని మంచి సీన్స్ రావడానికి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. సో ఇంకా నెగిటివ్స్కి వస్తే, మెయిన్ మనం ఈ మూవీ కనెక్ట్ అవ్వాలంటే లవ్ స్టోరీ మనకి కనెక్ట్ అవ్వాలి. కానీ లవ్ స్టోరీ అనేది చాలా సింపుల్గా 2 పాటల్లో తేల్చేస్తారు ఫస్ట్ హాఫ్లో. సో మనకు ఆ కనెక్టివిటీ అనేది ఏర్పడదు. అండ్ మెయిన్లీ 2 hours 40 minutes అనవసరమేమో ఈ మూవీకి, కొంచెం ట్రిమ్ చెయ్యొచ్చు. చాలా ల్యాగ్ అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ల్యాగ్ అని ఫీల్ అవుతాం, మనం సెకండ్ హాఫ్లోనే కొంచెం ల్యాగ్ అని ఫీల్ అవుతాం. సో కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రోషన్ కనకాల గారు ఆయన చాలా బాగా చేశారు. ఆయన ఏదో కొత్త హీరోలా అనిపించలేదు నాకు, ఎప్పటి నుంచో ఏదో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్లా అనిపించారు. చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ కూడా సాక్షి గారు కూడా, ఆవిడ చాలా బాగా చేశారు. మెయిన్లీ అసలే ఆ మూగ క్యారెక్టర్ కాబట్టి చాలా ఛాలెంజెస్ ఉంటాయి పర్ఫార్మెన్స్ చేయడానికి, అయినా సరే ఆవిడ బాగా చేశారు. అండ్ వైవ హర్ష గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మెయిన్లీ ఈ మూవీలో ఆయనది ఎక్కువ కామెడీ కన్నా ఒక డిఫరెంట్ హర్షని చూస్తాం. ముందు నుంచి వాళ్ళ ప్రమోషన్స్లో కూడా అదే చెప్పారు. అండ్ అది నిజమే, చాలా బాగా చేశారు ఆయన. అండ్ లాస్ట్లీ బండి సరోజ్ కుమార్ గారు, ఆయన మెయిన్ చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఎస్పెషల్లీ పీక్ విలనిజం చూపించారు, ఆ నెగిటివ్ షేడ్ని అదంతా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు, ఆయన కూడా బాగానే ఇచ్చారు మ్యూజిక్. ఎస్పెషల్లీ బండి సరోజ్ కుమార్ గారు వచ్చినప్పుడల్లా ఒక మ్యూజిక్ ఇస్తారు భయ్య, చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో కెమెరా వర్క్స్ కూడా బాగున్నాయి, ఆ అడవిని అంతా బాగా చూపించారు. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ సందీప్ రాజ్ గారు, ఆయన తీసుకున్నది రొటీన్ స్టోరీ అయినా కనీసం ప్రజెంటేషన్ అయినా మార్చవలసిందే. పోనీ ప్రజెంటేషన్ మార్చకపోయినా అట్లీస్ట్ ఆ లవ్ స్టోరీ అనేది కొంచెం మనకు కనెక్టింగ్గా, కొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే బాగుండేది. సో అది చేయకపోవడం వల్ల ఇట్స్ అండ్ హాఫ్ బేక్ అని ఫిలిం. అంటే కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి, సో మిగతాదంతా స్కిప్ చేసేయచ్చు. సో మా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో మీకు కనుక మా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రివ్యూ.